మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, దేవునికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 చదువుతున్నాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము లేవా ప్రభా. తండ్రి, ఇద్దరుకునైనా తండ్రి మమ్మ సజీవులకు వచ్చిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము తండ్రి ప్రభా. పెట్టిన వారం నుండి ప్రభ ఈ వారం వరకు తండ్రి మమ్మ సజీవులుగా వచ్చినైనా ప్రభా, నీ సన్నిధిలో పెట్టినైనా ప్రభా తండ్రి, నీ వాక్యం ధ్యానించుకుంటున్నాయినా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయుష్ని బట్టి నాయన ప్రభా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ఇదిగోనైనా ఈ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసిన అమృతాలు వినంగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే హనోకు దేవునితో నడిచెను. హనోకు దేవునితో నడిచెను. బైబిల్ గ్రంథం ప్రకారము చనిపోకుండా పరలోకానికి వెళ్ళిన వారు ఇద్దరు కదా, హనోకు ప్రవక్త అయిన ఏలియా. మనము ఈ దినాన హనోకు జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. హనోకు జీవితాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. కాబట్టి హనోకు అని పేరునకు ప్రతిష్ఠితుడు అని అర్థం. హనోకు అని పేరునకు ప్రతిష్ఠితుడు అని అర్థం. అంటే వేరుపరచబడినవాడు, అభిషేకించబడినవాడు అని కూడా అర్థం ఇస్తుంది. మనం ఈ లోకంలో హనోకు వలె ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనము ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమే జీవించాలి. క్రైస్తవులు అందరిలా ఉండకూడదు, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. మనకు ప్రత్యేకత అనేది ఉంది, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. అనగా ఏంటంటే ప్రత్యేకత అంటే ఏంటంటే ఈ లోకంలో పాపంతో సాతానుతో మనము రాజీ పడిపోకూడదు. ఈ పాపంతో ఈ సాతానుతో మనము రాజీ పడిపోయేవారిగా ఉండవద్దు. వీటితో మనం ఏం చేయాలి? పోరాడాలి. ఎంతమంది అలా పోరాడేవారిగా ఉన్నారు? ఈ లోక ఆశలను ఊర్చి ఈ లోక ఆశలను అట్రాక్ట్ అయిపోయిన వారు దేవుని సన్నిధికి కూడా రాలేని వారు అనేక మంది ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి? ఎందుకు వారు దేవుణ్ణి విడనాడుతున్నారు, దేవుణ్ణి విసర్జిస్తున్నారు? కాబట్టి పిల్లారా, కాబట్టి మనము ఈ లోకానికి, ఈ పాపానికి, ఈ శాతానికి మనము వేరుపడి ఉండేవారిగా ఉండాలి. వారితో మనం రాజీ పడేవారిగా ఉండవద్దు. మనం పోరాడాలి. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. అయితే ఈ పోరాటంలో మనము అపోస్తలుడైన పౌలును చూస్తాం. ఈ పోరాటంలో అపోస్తలుడైన పౌలు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడో. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఉంచబడుతుంది అని ఉంటుందో ఉండదో అని అనుమానంగా చెప్పట్లా, ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఎందుకు? ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన నీతిగా జీవించిన విధానాన్ని బట్టి ఆయన గొప్పగా ఈ విధంగా చెప్పగలుగుతున్నాడు. మరి మనం అలా చెప్పగలమా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని మనం అలా చెప్పగలమా?
మనము సాక్ష్యం ఇవ్వాలి. హనోకు జీవితం దినాల్లో లోకమంతా పాపంతోనూ బలాత్కారంతోనూ చెడిపోయి ఉంది. హనోకు జీవితం దినముల్లో లోకమంతా ఎలా ఉందట? పాపంతోనూ బలాత్కారంతో చెడిపోయి ఉంది. అటువంటి పరిస్థితుల్లోనూ హనోకు దేవునిని నమ్మకముగా వెంబడించాడు. దేవునిని నమ్మకముగా వెంబడించాడు. చూడండి, అనేక మంది దేవునితో నడవలేకపోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులే కారణమని నెపాలు వేస్తూ ఉంటారు, సాకులు చెప్తూ ఉంటారు. నేను దేవునితో నడవలేకపోతున్నాను. నడవలేకపోవడం అంటే ఏంటండి అర్థం? నడవలేకపోవడం అంటే దేవునికి మనకు మంచి సంబంధం అనేది ఉండాలి. అంటే మంచి సహవాసం అనేది ఉండాలి. ప్రతి కార్యక్రమానికి మనం దేవుని సన్నిధికి మనము హాజరయ్యేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించేవారిగా ఉండాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను అని అంటున్నాడు ఆయన. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడే. ఆయన ఆజ్ఞలు మనము ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు నా నామమును మీరు నన్ను ఏం అడిగినానో నేను చేస్తాను అంటున్నాడు. మీరు నా నామమును ఏం అడిగినానో నేను చేస్తాను అంటున్నాడు. ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆయన యందు మనము భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి ప్రియులారా. కనుక చూడండి, అనేక సార్లు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మాకు ఇలాంటి కారణాలే ఉన్నాయి, దేవుణ్ణి మేము వెంబడించలేకపోతున్నాము అంటూ ఉంటారు. కనుక కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటారు, తప్పుడు సంతకాలు పెడుతూ ఉంటారు, తప్పుడు అంకెలు వేయడం, ఇవంతా మామూలే. ఇవి తప్పండి అని అంటారా? అయితే హనోకుని చూడండి, నేటి దినాలు లాగా నాటి దినాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు దినాల్లో ఉన్నట్లే అప్పుడు దినాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దినాల్లో ఎలా ఉన్నాయో, లంచాలు తీసుకోవడం, సంతకాలు పెట్టడం ఎలా ఉన్నాయో హనోకు జీవించిన దినాల్లో కూడా ఉన్నాయి. కానీ హనోకు దేవునితో నడిచాడు. అవన్నీ ఉన్నా కూడా హనోకు దేవునితో నడిచాడు. దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తాడండి. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడా? మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏమైనా చూస్తున్నాడా? మనం ఏమైనా చూసేవాళ్ళు ఎవరు లేరులే అని మనం అనుకుంటున్నామేమో. కానీ నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి నువ్వు రేపు దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తుంది. నీ పలుకు నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ ప్రవర్తన నీ గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రభు దగ్గర. కాబట్టి మనము మంచిగా ఈ లోకంలో మనం జీవించే వారిగా ఉండాలి. నేను ఎలా జీవిస్తున్నానో, మీరు ఎలా జీవించినా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరులే అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి ప్రియులారా. అతడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అనగా దేవునితో నడిచాడు అంటే ముందే చెప్పాను. నడిచాడు అంటే ఏంటి? సహవాసం చేశాడు. ఆయనతో సహవాసం చేశాడు 300 సంవత్సరాలు. ఆయనతో సహవాసం చేశాడు ప్రియులారా. అయితే ఈ దినాన మన సహవాసం ఎవరితో ఉందో మనం పరీక్షించుకోవాలి. మన సహవాసం ఎవరితో ఉందో మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో మనుషులంతా ఎవరితో ఒకరితో సహవాసం చేస్తూనే ఉంటారు. తాము చేసే సహవాసం బట్టి మానవులను 3 గుంపులుగా చూడవచ్చు. 3 గుంపులుగా అంటే చూడండి, మొదటి గుంపు లోకంతో సహవాసం చేసేవారు మొదటి గుంపు. లోకంతో సహవాసం రెండవ గుంపు సాతానుతో సహవాసం చేసేవారు. సాతానుతో సహవాసం చేసేవారు. మూడవ గుంపు దేవునితో సహవాసం చేసేవారు. ఈ 3 గుంపులు. మొదటివారు లోకంతో, రెండవ వారు సాతానుతో, మూడవ వారు దేవునితో సహవాసం చేసేవారు. అయితే ఎవరితో ఉంది నీ సహవాసం?
ఎవరితో ఉంది నీ సహవాసం? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఉంది నీ సహవాసం? ఎవరితో నీ స్నేహం? నీవు ఇంకా మారు మనసు పొంది ఉండకపోతే ఏమీ అనుమానం లేదు, నీవు ఈ లోకంతోనూ సాతానుతోనూ సహవాసం చేస్తున్నట్లే. ఇంక నువ్వు మారు మనసు పొందనట్లయితే ఈ ముగ్గుతో నువ్వు సహవాసం చేస్తున్నట్లే. ఈ లోకంతోనూ సాతానుతోనూ ఈ పాపంతో నువ్వు సహవాసం చేస్తున్నట్లే. నువ్వు ఇంకెందుకు మారు మనసు పొందలేదు అంటే ఈ లోకంతో రాజీ పడిపోతున్నావు, ఈ సాతానుతో రాజీ పడిపోతున్నావు, పాపంతో రాజీ పడిపోతున్నావు. మన బ్రతుకులు అలా ఉన్నాయా? దేవుని సన్నిధిలో పాటలు వినపడినా కూడా, వాక్యం వినపడుతున్నా కూడా రాలేని పరిస్థితులు అనేకమైన ఉన్నాయి. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? వారి సహవాసం ఎవరితో ఉంది? లోకంతో, పాపంతో, సాతానుతో ముడిపడి ఉంది ప్రియులారా. అందువల్ల వారు రాలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి చూడండి, కొంతమంది ఏం చేస్తారు, చర్చి నుండి వెళ్ళగానే ఏం మోగిస్తారు ఇంట్లో. సీరియల్స్, సినిమాలు, టీవీలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేనికి? నువ్వు ఇక్కడ ఆత్మీయ ఆహారం భుజించి నువ్వు ఇంటికి వెళ్ళావు. నువ్వు తర్వాత నువ్వు అవన్నిటిని నువ్వు విడనాడాలి. నువ్వు విన్నదేంటో, నువ్వు ఇక్కడ వాక్యం నువ్వు విన్నదేంటో దానిని నువ్వు గ్రహించాలి. దాన్ని నువ్వు నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి సాతానుతో సహవాసం చేసేవారిగా ఉండకూడదు. కొంతమంది మూఢనమ్మకాలు, అన్యాచారాలు, మంత్రాలు, చేతులు చూపించుకోవడాలు, హస్త సాముద్రికం అంటారే, చేతులు చూపించుకోవడాలు ఇంకా పాటిస్తున్నారంటే వీరు అన్యులే కానీ దేవుని పిల్లలు కాదు. కొంతమంది సోది కూడా తెప్పించుకుంటారు, కొంతమంది హస్త సాముద్రికము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటితో కూడా వాళ్ళు అంటే అది కాదు. ఈ మూఢనమ్మకాలన్నీ మనము విసర్జించేవారిగా ఉండాలి. ఇలాంటి మూఢనమ్మకాలన్నీ క్రైస్తవులు అనేవారు విసర్జించేవారిగా ఉండాలి. ఇవి మనం పాటించేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది ఏంటది? విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహమే. అదే విగ్రహారాధన అంటే. విగ్రహారాధన అంటే ఏదో ఇంట్లో బొమ్మలు చేసిన పెట్టుకుని ఆరాధించడం కాదు. నువ్వు ఏది ప్రేమించినా, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. కనుక ఈ విధంగా మరి నీ ఇల్లును, నీ ఉద్యోగమును, వస్తువులను, వాహనాలను మరి దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. నీ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ఇంటి మీద ఎక్కువ మమకారం ఉందా? ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడ తీసుకెళ్ళిపడతారు నిన్ను? ఇప్పుడు చనిపోతే మరి ఇంటి మీద అంత మమకారం దేనికి? నీ వస్తువుల మీద అంత మమకారం దేనికి? నీ కార్ల మీద, నీ బండ్ల మీద, నీ వెహికల్స్ మీద, అన్నిటి మీద అంత మమకారం దేనికి? ఇదంతా అశాశ్వతమని మనకు తెలుసు కూడా మనం ఏం చేస్తాం? తప్పు చేస్తున్నాం ప్రియులారా. ఆ తప్పు మనము విడిచిపెట్టాలి. కాబట్టి లోకాన్ని, శాతాన్ని ప్రేమించేవారు ఇలాంటి తప్పులే చేస్తారు. అలాంటి వారికి జీవితంలో నెమ్మది ఉండదు. ఇలాంటి తప్పులు చేసేవారికి జీవితంలో నెమ్మది ఉండదు. నిద్ర పడ్డదు వారికి నిద్ర పడ్డదు. ఈ మమకారం పెంచుకుంటున్నారే వీటి మీద, వారికి నిద్ర పడ్డదు. చూడండి, ఏమి లేనివాడు చక్కగా నిద్రపోతాడు. చక్కటి ప్రశాంతమైన నిద్ర వారికి. ఏమి లేని వాడికి, అన్నీ ఉన్నవాడికి నిద్ర పట్టదు. అన్నీ ఉన్నవాడికి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. కాబట్టి ఒకరోజు హనోకు దేవునితో చాలా దూరం నడుచుకుంటూ పోయాడంట. ఒకరోజు హనోకు దేవునితో చాలా దూరం నడుచుకుంటూ పోయాడంట. దేవుడు హనోకుతో, మనం చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం, మా ఇంటి దగ్గరికి వచ్చేస్తాం, వెళ్ళిపోదామా అని హనోకుని అడిగాడంట. వెళ్ళిపోదామా అని హనోకుని అడిగాడంట. హనోకు వెళ్ళిపోదామని చెప్పగా దేవుడు అతన్ని ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. హనోకు దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో మనం గ్రహించవచ్చు.
అతను దేవుని ఇంటికి వెళ్ళడానికి ఎంత సిద్ధముగా ఉన్నాడో, ఈ టైంలోనే దేవుడు వచ్చి మనం వెళ్ళిపోతామా అంటే వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వద్దు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అనేవాళ్ళుగా ఉన్నారా? దేవునితో వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే అంతగా దేవునితో స్నేహం చేశాడు హానోకు. ఆ స్నేహం కావాలి. దేవునితో అంత సహవాసం మనకు కావాలి. ఆ సహవాసం మనకు కావాలి. కాబట్టి పరలోకానికి వెళ్ళే వారందరూ ఎవరు అంటే అందరూ చెయ్యెత్తేస్తారు. పరలోకానికి వెళ్ళాలని ఎవరికి కోరిక ఉంది అంటే ఏం చేస్తారు? అందరూ చెయ్యెత్తుతారు. నరకానికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? లేదు, అందరూ చెయ్యెత్తేస్తారు. అయితే చూడండి, మీరందరూ నా ప్రశ్న సరిగ్గా వెళ్ళలేదు కానీ చెప్పి ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళేవారందరూ చెయ్యెత్తండి అని అంటే మళ్ళీ అందరూ చెయ్యెత్తేసారంట. మళ్ళీ అందరూ చెయ్యెత్తేసారంట. మళ్ళీ ఆయన చేతులు దించండి. మీకు నా ప్రశ్న అర్థం కాలే కదా? నా ప్రశ్న మీకు అర్థం కాలేదు అని చెప్పి ఇక్కడ నుండి అంటే తిరిగి ఇంటికి వెళ్ళకుండా చర్చిలో నుండే పరలోకానికి వెళ్ళే వారందరూ చెయ్యెత్తండి అన్నారట. చర్చిలో నుండే అంటే పాస్టర్ గారు చర్చిలో నుండే పరలోకానికి వెళ్ళే వారందరూ చెయ్యెత్తండి అన్నారంట. ఈసారి ఎవరు ఎత్తలేదంట. అంటే ఇక్కడ చర్చిలో నుండే పరలోకానికి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఎక్కడ మీకు పరలోకానికి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే అందరూ ఎత్తారు. చర్చిలో నుండి 2 సార్లు అదే మాట అడిగాడు. అది 3వసారి అది కాదు నా ప్రశ్న. నాకు మీకు అర్థం కావడం లేదు. ఇక్కడ నుండే ఈ టైంలో నుండే ఇప్పుడు నేనున్నా ఈ వాక్యం ఇస్తున్నా. ఇక్కడ నుండే మీరు చర్చికి పరలోకానికి వెళ్దామని సిద్ధంగా ఉన్నారా అంటే ఏంటి, నేను ఎత్తుతానా లేదా అన్నది. ఆ విధంగా వారిని కూడా చర్చిలో ఉన్న వారందరినీ, సంఘస్థులందరినీ కూడా అడిగితే వారు ఎవ్వరు కూడా చెయ్యెత్తలేదంట. చెయ్యెత్తలేదు. ఈసారి ఎవరు చెయ్యెత్తలేదు. అమ్మో అంటే వారికి ఏంటి లోకం, తమ ఇల్లు, తమ బిడ్డలు, తమ ఆస్తిపాస్తులు ఏమైపోతాయి? అప్పుడే వెళ్ళిపోతాయి. కాబట్టి అంటే వారి వస్తువుల్ని వారు ఎంతగా వారు ప్రేమిస్తున్నారు అనేది మనము గ్రహించాలి. మరి కాబట్టి ఇదే ప్రశ్న ఇప్పుడు దేవుడు నీకు వేస్తే ఇదే ప్రశ్న ఎవరైనా ఇదే ప్రశ్న దేవుడు నీకు వేస్తే నువ్వు నీ యొక్క మరి జవాబు ఏంటి? ఏం చేస్తావు? నీకు వేస్తే ఏం చేస్తావు? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ సమయమైనా ఈ టైంలోనే దేవుని రాకడైతే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? అది కాబట్టి హనోకు చూడండి, వెళ్దామా అని అనగానే అన్నాడంట. ఆయనకి భార్య బిడ్డలు ఎవరు గుర్తుకు రాలేదు. వెళ్ళిపోదామన్నాడంట. వెళ్ళిపోయారు అంతే. చూసారా? కాబట్టి అలాంటి సహవాసం కావాలి. అంటే బిడ్డలు వద్దు, ఆస్తుపాస్తులు వద్దు అని కాదు, కానీ అది తాత్కాలికం, అంతవరకే. దాని మీదే ఎక్కువగా మనము వ్యామోహం చూపేవారిగా ఉండవద్దు అని దేవుని మాట తెలియజేస్తుంది, ప్రభు తెలియజేస్తున్నారు. అదే దాని మీదే ఎక్కువ వ్యామోహము ఉంచుకోవద్దు. దేవుని ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. మీరు నా దగ్గర నాతో పాటు ఎక్కడైనా వస్తారని పాస్టర్ అడిగారు అనుకోండి, మనం ఒక చోటకి వెళ్దామని అన్నారు అనుకోండి, అమ్మో నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు ఈ పనులు ఉన్నాయి, నాకు ఆ పనులు ఉన్నాయి అని చెప్పేవారిగా ఉన్నారా? వద్దు. వాళ్ళు చెప్పేవారికి ఉన్నారంటే ఏంటి అక్కడ అర్థం? మీరు లోకంతో రాజీ పడిపోతున్నారు, ఈ సాతానంతో రాజీ పడిపోతున్నారు, ఈ పాపంతో రాజీ పడిపోతున్నారు అని అర్థం. కనుక మనం ఏం చేయాలంటే మనము సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి హానోకు ఎలాగా దేవునితో నడిచాడు ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇది నేను చెప్పింది ఫస్ట్ పార్ట్. తర్వాత సెకండ్ పార్ట్ తర్వాత తెలియజేస్తాను. మరి ఈ వాక్యంను దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి అంటే
దేవుడు పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, హనోకు దేవునితో నడిచిన అన్న విషయంలో మేము ధ్యానించుకున్నాం నాయన ప్రభా. తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా మేము కూడా నాయన ఆ విధంగా ఉండకు కృప చూపండి నాయ ప్రభా. నాయన నీతో సహవాసం కలిగి జీవించే వారిగా ఉండకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడనేసి నా బ్రతిమాలు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.